ఆచి చికెన్ మసాలా. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ కొనసాగుతుంది. పోలీసు అదుపులో ఉన్న వైష్ణవి భర్త హరిబాబును పలుకొండలో విచారిస్తున్నారు పోలీసులు. నిన్న హరిబాబుకు అస్వస్థత కారణంగా పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో దాదాపు 10 గంటల పాటు ఆసుపత్రి దగ్గర హైటెన్షన్ నెలకొంది. తనకు ఏ శిక్ష విధిస్తారో అని హరిబాబు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ట్రీట్మెంట్ టైంలో డాక్టర్లకు హరిబాబు పెద్దగా సహకరించలేదు. హరిబాబు మానసిక శారీరక స్థితి సరిగ్గా లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. సందీప్, ఇటీవల హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మాత్రం రోజుకో ట్విస్ట్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇటు గత 4-5 రోజుల క్రితం అయితే వైష్ణవి అయితే భర్త హరిబాబు అయితే దారుణంగా హత్య చేశారు. అయితే ఈ నేపథ్యంలో హరిబాబుని అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో అయితే విచారణ అయితే చేపట్టారు. ఈ సందర్భంగా విచారణలో కూడా పలు కీలక విషయాలు రాబట్టిన పోలీసులు అనంతరం అయితే రిమాండ్ కి అయితే తరలించారు. ఈ పరిస్థితిలో నిన్న హరిబాబు ఉదయం అయితే జైల్లో అస్వస్థకు గురైనట్టు కూడా తెలుస్తుంది. ఈ కారణంగా అస్వస్థకు గురి కావడంతో జైలు శాఖ అధికారులు అయితే వెంటనే పరీక్షల నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. దాదాపు 10 గంటల పాటు కూడా ఆసుపత్రి దగ్గర హైటెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. దాదాపు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా హరిబాబును అయితే వైద్య చికిత్స అయితే అందించారు. అయితే తనకు ఏ శిక్ష విధిస్తారో అన్న టెన్షన్ లో హరిబాబు అయితే ఆందోళనకు గురవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో మాత్రం దాదాపు రాత్రి నుంచి కూడా నిద్రాహారాలు 3 రోజుల నుంచి కూడా నిద్రాహారాలు మాని ఇటు తినడం కూడా లేదంటూ కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో అస్వస్థతకు గురైనట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ పరిస్థితిలో మాత్రం హరిబాబు మానసిక శారీరక స్థితి సరిగా లేదని అయితే వైద్యులు చెప్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. తనకు ఈ హత్య తర్వాత కూడా జరిగిన పరిణామాలు ఏదైతుందో ఇటు వైష్ణవికి సంబంధించిన బంధువులు కావచ్చు, ఇతర స్థానికులు కావచ్చు ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా ఈ హరిబాబుకు కఠినంగా శిక్షించాలంటూ పేర్కొంటున్నారు. ఆందోళన కూడా చేపట్టారు. అయితే ఈ పరిస్థితిలో తాను బయటకు వస్తే తన పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న కోణంలో కూడా భయాందోళనకు అయితే గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. తీవ్ర మానసిక వేదనతో నిద్ర కూడా లేకుండా ఉండటంతో మానసిక ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్టు కూడా పరిస్థితిలో మాత్రం ఈ ఇటీవల జరిగిన వైష్ణవి హత్యకు సంబంధించి అయితే దాదాపు ఇతను వేధింపులు గురి చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు అయితే జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో అదనపు కట్నంతో పాటు ఇతర కారణాలతో మాత్రం వైష్ణవిని అయితే హరిబాబు చంపినట్టు కూడా పేర్కొన్న పరిస్థితిలో మాత్రం ఇటు హరిబాబుకు అయితే దాదాపు 3 రోజులు అయితే జైల్లో గడిపాడు. ఈ పరిస్థితిలో మాత్రం తీవ్ర అనారోగ్యం గురవడంతో మాత్రం మానసిక ఆసుపత్రికి అయితే తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఇలాగే కొనసాగిస్తే మాత్రం అతను తినకుండా నిద్ర లేకుండా కూడా హరిబాబు ఉన్నట్లయితే అతని ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వైద్యులు అయితే తెలిపారు. ఈ పరిస్థితిలో మాత్రం జైలు శాఖ అధికారులు అయితే నిన్న సాయంత్రం మళ్ళీ తిరిగి హరిబాబును అయితే జైలుకైతే తరలించారు. ఇప్పుడు హరిబాబు గతంలో మెడికల్ ఫీల్డ్ తో అనుబంధం ఉండడంతో కూడా అతను కొంతమేర నాటకాలు అంటే నచ్చజెప్పే కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ పరిస్థితిలో అతన్ని బయటకు తీసుకొస్తే మాత్రం తనకు ప్రాణహాని ఉన్నట్టు కూడా మనకు పోలీసులు అయితే చెప్తున్నారు. ఇటు బయటకు వస్తే మాత్రం తాము ఖచ్చితంగా అతనికి శిక్ష వేస్తామంటూ కూడా ఇటు వైష్ణవికి సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితిలో మాత్రం అతనికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ మానసిక వేదనకైతే గురి కావడంతో ఇతని ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. మొత్తానికైతే హరిబాబుకు తమ మానసిక స్థితి సరిగా లేదని చెప్తున్న వైద్యుల ప్రకారం మాత్రం అతనికి వైద్య సదుపాయం అందిస్తామని చెప్పేసి కూడా ఇటు జైలు శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
కోర్టులో ఎప్పుడు ప్రవేశపెట్టే అవకాశం ఉంది గోపి? సందీప్ అయితే దాదాపు ఇప్పుడు ఇతన్ని నిన్న ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు అయితే చికిత్స అందించిన పరిస్థితిలో మాత్రం అతన్ని జైలుకి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది దాదాపు రిమాండ్ 14 రోజులు అయితే రిమాండ్ విధించిన పరిస్థితిలో మళ్ళీ కోర్టులో అతన్ని ప్రవేశపెట్టిన అనంతరం మాత్రం మళ్ళీ రిమాండ్ విధిస్తారా లేకపోతే విచారణకు పోలీసులకు అప్పగిస్తారా, నాకు బెయిల్ వస్తుందన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి.